వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ ఎండాకాలం రావడంతో మన నెల్లూరులోకి మామిడి పండ్లు అండ్ అంతేకాకుండా వాటర్ మిలన్ ఈ కాయలన్నీ వచ్చేసాయి అనమాట. సో దీంతోపాటు స్పెషల్గా మన జాక్ అయితే ఎంట్రీ ఇచ్చేసింది అనమాట. జాక్ ఏంట్రా అని అనుకుంటూ ఉన్నారా? జాక్ ఫ్రూట్ అనమాట, పనసకాయలు. ఇవైతే మన నెల్లూరులోకి అయితే వచ్చేస్తున్నాయన్నమాట. పనస పండు తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. రిచ్ అండ్ ప్రోటీన్స్ ఉంటుంది, బోన్కి చాలా ఆరోగ్యంగా ఉంటుంది అండ్ అంతేకాకుండా షుగర్ లెవెల్స్ కూడా లిమిట్గా ఉంచుతూ ఉంటుందన్నమాట. ఇది తక్కువ మోతాదులో తింటే, ఎక్కువ మోతాదులో తిన్నామంటే మనకి కొంచెం వేడి చేయడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో పనసకాయల గురించి అండ్ అంతేకాకుండా ఎక్కడి నుంచి వస్తాయి, దీన్ని ఎలా కొయ్యాలి, తింటే ఏం ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం పదండి. పనసకాయలకు సంబంధించిన వ్యక్తి మనతో పాటు ఉన్నారన్నమాట, మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఈ కాయలు అనేవి, పనసకాయలు అనేవి ఒక పర్టికులర్ సీజన్లోనే వస్తాయా లేకపోతే సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటాయా? 3 months వస్తాయి, మూడు నెలలు వస్తాయి. అంటే సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే కాపు ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఏ ఊర్లో బాగా పండుతాయన్న ఇవి పనసకాయలు? తమిళనాడు, కర్ణాటక. ఎందుకని ఆ ప్రదేశంలోనే ఎక్కువ పంట దిగుబడి రావడం? ఎందుకేసి మనకి నేల బాగలేదు, వాళ్ళకి నేల బాగుంది, అక్కడ పంట ఎక్కువ వస్తుంది. అంటే మామూలుగా మనం జనరల్గా చూసుకుంటే వరి కావచ్చు, వీటిలన్నిటికీ వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. వాటర్ అక్కర్లేదు, వర్షమే డైరెక్ట్ వర్షం పడిన వాటర్ని ఎలా స్టోర్ చేసుకుని స్టోర్ చేసుకుంటారు. ఎంత ఉంటుంది అన్న సుమారు ప్రైజు? అక్కడేమో తమిళనాడులో కానీ 150-200 పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఓకే. సో అక్కడ నుంచి తెచ్చుకోవడానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమాత్రం ఉండొచ్చు ఒక కాయ సుమారుగా? ఒక మీడియం కాయ అనుకున్నాం, సుమారుగా కేజీ 50 రూపాయలు లెక్క. కేజీ 50 రూపాయలు లెక్కన పడుతుంది. సో ఇంకా కాకుండా మదనపల్లి సైడ్, చిట్టుపల్లి సైడ్ కూడా ఇవి ఎక్కువ దొరుకుతాయి అంటూ ఉంటారు, నిజమేనా అది? దొరుకుతాయి కాకపోతే సైజ్ చిన్నది వస్తుంది. ఇది గ్యారెంటీ, తమిళనాడు కాయ గ్యారెంటీ. ఈ పనస పండ్లు తినడం వల్ల లాభాలు ఏమన్నా ఉన్నాయన్న? అది సంవత్సరానికి ఒక పండు తినాలా, ప్రతి ఒక్క పండు తినాలా, దాని మీద తప్పేం లేదు, తినవచ్చు, ఏ పండు అని తినవచ్చు. అధిక మోతాదులో తిన్నప్పుడే వేడి చేయడం ఇలాంటివి వస్తాయి. అది అతి మోతాదు, మీరు చెప్పినాడు కరెక్టే. పోతే గింజలు కాల్చుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా చిన్నకాయ వస్తుంది, అది బిర్యానీలు వేసుకుంటారు, సాంబార్లు వేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా పనసకాయ బిర్యానీ అని చెప్పి కూడా బాగా ఫేమస్ అవుతా ఉంది. ఇక్కడ కాదు, విజయవాడలో ఎక్కువ ఉంది, మనకి ఇంకా నెల్లూరు రాలేదు. ఆ కాయ దీందేనా? ఈ కాయలేనా లేకపోతే సపరేట్ ఏమన్నా? చిన్నకాయ వస్తుంది, చిన్నకాయ వస్తుంది. అంటే పిందిగా ఉన్నప్పుడు ఏమన్నా? పిందిగా ఉన్నప్పుడు, పిందిగా ఉన్నప్పుడు దాన్ని బిర్యానీ కానీ సాంబార్ కానీ వాడతారు. ఇత్తనాలు ఏ విధంగా ఉపయోగించవచ్చు? దాంట్లో ఇత్తనాలు ఉండవు. అది కాదు, మామూలుగా పనసకాయలో ఇత్తనాలు ఉంటాయి కదా, దాన్ని కాల్చుకోవచ్చు. ఇప్పుడు మన కాడ ఈ పొయ్యిలు గీస్తారు కదా, పొయ్యిలో కాల్చుకోవాలా. ఇప్పుడు పొయ్యిలో అందరూ గ్యాస్ పెట్టుకున్నారు, ఆ గ్యాస్లో అవి పెట్టుకోరు, కానీ చికెన్లు వేసుకుంటారు, చికెన్లు వేసుకుంటారు, మళ్ళీ ఉడకబెట్టుకొని తింటారు. అయితే పనసకాయలో నష్టాలు ఏం లేవు, పండు తినచ్చు, ఆ గింజను కూడా ఉడకబెట్టుకొని తినచ్చు, వేయించుకొని తినచ్చు. అనేది కాకుండా నాకు ఒక చిన్న సందేహం ఒకటి ఉందన్న. పనసకాయలు ఉన్న దగ్గర పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు, నిజమేనా? అవును. ఎలాంటి పాములు తిరుగుతూ ఉంటాయన్న? పచ్చికిరి పాము అంటారు సార్. పచ్చగా ఉంటుంది, అవి తిరుగుతాయి. పోతే చీమలు ఎక్కువ ఉంటాయి, చెట్టుకి చీమలు ఎక్కువ ఉంటాయి, కానీ కోసేటప్పుడు చాలా కష్టపడాలి. అంటే ఇప్పుడు కాయ మనకు కొయ్యాలి అని చెప్పి మీకు ఎలా అర్థం అవుతుంది? దాన్ని ఎలా చూసి పసిగడతారు? సార్ పలానా కాయ కోయాలి, పలానా కోయగా అని చెప్పేసి ఎలా అర్థం అవుతుంది మీకు? కాయని చూడంగానే స్మెల్ కావచ్చా లేకపోతే ఏందని? స్మెల్ కాదు, పచ్చికాయలు కోసేది. ఆ పచ్చికాయల్లో తోటకాయ అని చెప్పేస్తాడు, ఆ కాయ కోసుకొని ఆ కాయ వాళ్ళకి చెప్తారు. చెట్టుకి 200 కాయలు వస్తాయి. ఒక చెట్టుకి 200-300 కాయలు వస్తాయి. అప్పుడు ఒక కాపుకి 200 కాయలు వస్తే సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తాయి అలా కాయలు? కాపు వస్తుంది, కాపు వస్తుంది. ఒక 100 కాయలు వస్తాయా? దాదాపుగా ఒక చెట్టు సంవత్సరంలో 300 కాయలు పండిస్తుంది. అయితే కంపల్సరీ వస్తుంది. అది పెద్ద మానలు కాదు, 300 కాయలు. అంటే కాయ రావడానికి చెట్టుకి ఎంత సమయం పడుతుంది అన్న? ఎన్ని ఏళ్ళు పట్టచ్చు? ఫిబ్రవరి నుంచి మే దాకా అది ఫస్ట్ కాపు. ఆ కాపు అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తారు. ఇప్పుడు అన్నాను కదా, పిందికాయ అని చెప్పి సాంబార్కి అని చెప్పేసి దాన్ని వదిలేస్తారు. అది దాన్ని ఉమ్మ కాపు అంటారు. అవి వచ్చేసి ఒకటి సరిగా రావు.
వాటిని బిర్యానీలోకి వీటిలోకి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే. అది ఎక్కువ విజయవాడలో వాడతారు ఎక్కువ. కానీ ఇది నిలబడవు ఎండకి, పనసకాయ నిలబడవు. ఎండ తగిలితే మసలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ పనసకాయ అనేది చాలా బరువు ఉంటుంది అన్న. ఇంత బరువు ఉన్నా కానీ చెట్టుకి వేలాడుతూనే ఉంటుంది. దానికి సపరేట్ బేస్ ఉండదు. ఆ కొమ్మకి ఒక దగ్గర నిలబడదు, అది వేలాడుతూనే ఉంటుంది. అంత బలం ఎలా ఉంటుంది వీటిల్లో? వాటికి పెద్ద మాన్లు నేను దగ్గర 50 years నుంచి ఒక చెట్టు 50 years ఉంటుంది. 50 సంవత్సరాల చెట్టు ఉంటుంది. 50 సంవత్సరాల చెట్టు అది. దాన్ని అట్టే కాపాడుతుంది. మామూలుగా మామిడి చెట్టు అంటే 3 yearsకి వస్తుంది. మామిడి పళ్ళు అంటే 3 yearsకి వస్తుంది. అది ఎంత ఉంటుంది చెట్టు? 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది చెట్టు. లేకపోతే నీ హైట్ ఉంటుంది. ఇది అనేది పెద్ద ఈ మాను కూడా కాదు, పెద్ద మాను ఉంటాయి. 200 కాయలు కాసే మాను అంటే మనం ఊహించుకోవచ్చు. ఇంకా దాదాపుగా 200 కాయలు కాసే మాను అంటే సుమారుగా మర్రి చెట్టుతో సమానం అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఈ పనసకాయ గురించి చెప్పాలంటే దీన్ని తింటే మాత్రం బాగుండే ఉంటుంది, కానీ దీన్ని కొయ్యాలంటే విధాల బాధలు పడాలి. ఇది కొయ్యాలంటే సింపుల్ ట్రిక్ ఏదన్నా చెప్పండి అన్న మా వాళ్ళకి. దాన్ని కొయ్యాలంటే చేతికి ఆయిల్ పూసుకోవాలా, కత్తి పెట్టుకోవాలా, అవి చేల్చాలా, అవన్నీ లాగాల. అది కష్టం. దాంట్లో పాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, జిగుడు తగులుతూ ఉంటుంది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే సింపుల్గా కట్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి మా వ్యూవర్స్కి ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను. కాకపోతే మీకు తెలవని రోజులకు మటుకు సెట్ కాదు. అది అంటే మాకు అలవాటు కాబట్టి మేము కొయ్యేస్తాం. ఎవరు పనసకాయలు కోయడం తెలియని వాళ్ళు మాత్రం పట్టుకున్నారంటే జిడ్డు తగలడం కష్టం అయిపోద్ది, కొంచెం కోయడం కష్టం. ఒకసారి మా వాళ్ళకి ఎలాగో వస్తారో చూపించండి అన్న. సో సాధారణంగా మనం ఎవరైనా పనసకాయ కొనుక్కున్నా దాన్ని కట్ చేయాలంటే నానా విధాలైన కష్టాలు పడుతూ ఉంటాం అనమాట. సో పనసకాయ ఎలా కోస్తారు, ఆ చిన్న ట్రిక్ ఉంటుంది అనమాట. ఆ ట్రిక్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి అన్న. ఒకసారి మా వ్యూవర్స్కి అందరికి చూపించండి అన్న. ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి చేతులకి. ఏ ఆయిల్ అయినా కొబ్బరి నూనె కావచ్చు, ఏదైనా. సో మధ్యలో మనం కట్ చేసుకొని 4 బద్దలు చేసుకోవాలన్నమాట మనకి సింపుల్గా కట్ చేయాలనుకుంటే. ఓకే, మధ్యలో కట్ చేయాలంటారా? పెట్టుకొని ఈ కాయ ఆ పక్క ఈ పక్క చీల్చుకోవాలా. ఇటు 2 అప్పులు వస్తుంది. ఆ ఉప్పు ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇటు చీలుస్తుందా అటు చీల్చుకున్నప్పుడు అటు నుంచి ఆయిల్ పూసుకొని ఇది కొయ్యాలా. కోసారి చేసి అంత కష్టం చేస్తేనే ఈ తొలలాడు వస్తాయి. కష్టం ఎక్కువ. 4 దెబ్బలు కట్ చేసుకొని ఆ తర్వాత నా లాంటి వాళ్ళు అయితే పెద్దగా చీలవాలంటే నా వల్ల కాదు. అసలు బలం ఎక్కువ ఉండాలి. ఫస్ట్ మెయిన్ 4 దెబ్బలు కోసుకొని ఆ తర్వాత ఆయిల్ కట్ చేసుకొని చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. చాకుతో కొంచెం జాగ్రత్తగానే కట్ చేసుకోవాలి ఇవి. కానీ మీ కాడ మెటల్ కత్తులు ఉంటాయి, కాకపోతే ఈ కత్తులే పనిచేస్తాయి. ఏం కత్తి అంటారు? నార్మల్ చాకేనా? మనకి పదును పెడుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర దొరికే అదేనా? ఓకే, పదును ఉండే కత్తిని తీసుకొని మనం తీసుకోవాలి. ఓకే, పనసకాయలు కోయడానికి కూడా సపరేట్ చాకులు సపరేట్ పనసకాయలు కోసాక ఇది ఇస్తారు. మామూలు చాకులు అంటే అవి తెగవు. మామూలు చాకులు ఇవి కొయ్యాలంటే అవి చాలా కష్టం. మామూలు చాకులు అసలు తెగవు. సో పనసకాయలు కట్ చేయాలన్నా కూడా సపరేట్ చాకు ఉండాలని చెప్తూ ఉన్నారనమాట. అవి ఎందుకంటే కొంచెం పదును కూడా ఎక్కువ ఉండడం వల్ల తొందరగా మనకి సులభంగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా జాక్ ఫ్రూట్ గురించి ఎంత అద్భుతంగా వివరించాడో. సో పనసకాయ ఎక్కడైతే ఉంటుందో ఆ తోటల్లో కానివచ్చు, ఫ్రూట్స్ సమీపంలో కానివచ్చు, పాములు అయితే ఎక్కువగా తిరుగుతుంటాయని చెప్పి నాకు ఒక అనుమానం ఉండిందనమాట. సో అదైతే క్లారిటీ ఇచ్చాడనమాట. నిజంగానే పసికిరి పాములు అనేవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అంతే కాకుండా చీమలు కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఒక్క పనసకాయ చెట్టు దాదాపుగా 200 నుంచి 300 పనసకాయలు అయితే ఒక కాపుకి అయితే వస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు. వాటర్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. అండ్ అంతేకాకుండా 200 నుంచి 300 కాయలు అయితే దిగుబడి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇవి మెయిన్గా చూసుకున్నట్టయితే చెన్నై, మదనపల్లి అటు సైడ్ నుంచి అయితే తీసుకొస్తూ ఉంటారనమాట. జాక్ ఫ్రూట్ కట్ చేయాలంటే అన్న చూపించారు కదా ఎంత సింపుల్గా కట్ చేశారో. మీరు కూడా ఖచ్చితంగా ఈ సీజన్లోనే కాదు ఏ సీజన్కి సంబంధించిన ఫ్రూట్ ఖచ్చితంగా తింటూనే ఉండండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మంచి కంటెంట్స్ మీకు రావాలంటే వెంటనే సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.